మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా కొన్ని చిందరవందరమైన పనులు ఉంటాయి. వాటిని చక్కగా సర్దుకొని సరి చేసుకొని చక్కగా దాన్ని అమర్చుకున్నాం అనుకోండి, ప్రభు హృదయంలో కొలువై ఉంటాడు. ఇది ఈ దేహము దేవుని ఆలయం కదా, అవునంటారా కాదంటారా? ఎక్కడున్నాడు దేవుడు? హృదయంలో ఉన్నాడు. హృదయమే దేవుని ఆలయం కదా. ఈ ఆలయాన్ని చక్కగా అమర్చుకోవాలి, భక్తి జీవితంలో అమర్చుకోవాలి. స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన, పరిశుద్ధత, యథార్థత, హల్లెలూయా, యథార్థత, నీతి, నియమం, ప్రభు ఉన్నాడనే భయము, భక్తి కలిగి, దేవా నా హృదయ సింహాసనముపై నువ్వు ఆసీనుడవై ఉండు కదా. ఆయన హృదయ సింహాసనములో ఆసీనుడై ఉంటే ఆయన నీ జీవితాన్ని నడిపించటం మొదలు పెడితే నువ్వు దేనికి భయపడవు. నువ్వు ఏ విషయంలో కూడా కలవరం చెందవు, కలత పడవు. ఇది సరిగ్గా లేనప్పుడే కాస్త కలవరం ఏర్పడిద్ది కదా. ఏదైనా ఒక పొరపాటు జరిగితే దానివల్ల భయం ఏర్పడిద్ది. ఆ భయం ఏం చేసిద్దంటే దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవా ఇది కొంచెం తేడా వచ్చింది, దాన్ని కొంచెం సర్దు అయ్యా అని చెప్పి కన్నీరు గాచి సర్దు చేసుకుంటే అప్పుడు ఆయన హృదయంలో కూర్చుంటాడు. ఇక నీ జీవితాన్ని ఆయనే తన చేతుల్లో తీసుకొని నడిపిస్తాడు. హల్లెలూయా.